నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పారదర్శక పాలసీలు తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై మంత్రులు, అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రేపు ఎల్లుండి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక విజన్ డాక్యుమెంట్తో 2 ప్రధాన అంశాలు ఉన్నాయని, ఒకటి విజన్ అయితే ఇంకొకటి స్ట్రాటజీ అన్నారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రముఖులు, నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. స్ట్రాటజీలో భాగంగా తెలంగాణను 3 విభాగాలుగా తీసుకున్నామన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఎకనామీగా మారుస్తామని స్పష్టం చేశారు. రైజింగ్ విజన్ డాక్యుమెంట్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. మా ఉత్సవాలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 13. ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను అందించాలంటే తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్, తెలంగాణ మీన్స్ టూరిజం, తెలంగాణ మీన్స్ బిజినెస్, తెలంగాణ మీన్స్ ఇండస్ట్రీస్, తెలంగాణ మీన్స్ నేచర్, తెలంగాణ మీన్స్ అగ్రికల్చర్, టూరిజం, ఎండోమెంట్ టూరిజం, హెల్త్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్లో భాగంగా ఈరోజు ముందుకు వెళ్ళాలని మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నది. రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఉత్సవాలలో, ఈ భవిష్యత్ ప్రణాళికలో మీ అందరి సహకారం ఉండాలి. ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఈరోజు మనము ఒక ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాం. ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు కూడా జరగకుండా ప్రణాళికబద్ధంగా మనం ఈరోజు వ్యవస్థలను అన్నిటిని కూడా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాం. ప్రజాభవన్లో దీనికోసం ఒక కంప్లీట్ వార్ రూమ్ పెట్టినాం. వార్ రూమ్ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో పాటు ఐఎస్బికి సంబంధించిన వాళ్ళు, నీతి ఆయోగ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు. ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మాకు రోల్ మోడల్ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్. ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి, ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో, తమిళనాడో, ఇంకో రాష్ట్రమో కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము. మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను, పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించి తెలంగాణకి తీసుకురాబోతున్నాము. దానికి మీ అందరి సహకారం ఉండాలి. ఒక పాజిటివ్ అప్రోచ్తో మనందరం కలిసి భవిష్యత్తు ప్రణాళికకు, ఈ తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్కు మీ అందరి సహకారం ఉండాల్సిందిగా ఆశిస్తూ